వరంగల్లో ఓ రిటైర్డ్ బ్యాంక్ ఉద్యోగి దారుణ హత్యకు గురయ్యాడు. రంగంలోకి దిగిన పోలీసులు కేసు చాకచక్యంగా ఛేదించారు. రిటైర్డ్ ఉద్యోగిని దారుణంగా చంపింది ఓ యూట్యూబర్ అని నిర్ధారించారు. విచారణ సందర్భంగా అనేక ఆసక్తికర విషయాలు వెల్లడించారు. అప్పు ఇవ్వలేదన్న కోపంతో బ్యాంక్ ఉద్యోగిపై కక్ష పెంచుకున్న యూట్యూబర్ పక్కా ప్రణాళిక ప్రకారం రాజ్మోహన్ అనే వ్యక్తిని హతమార్చాడు. రాజ్మోహన్ కు మద్యం తాగించాడు. తాగిన మైకంలో ఉన్న సమయంలో తన ప్లాన్ అమలు చేశాడు. ఓ పెద్ద కర్రతో బాధితుడిని దారుణంగా కొట్టి చంపాడు. హత్య చేసిన అనంతరం మృతుడి ఒంటిపై ఉన్న బంగారం దోచుకెళ్లారు. సీసీ కెమెరా ఫుటేజ్ పరిశీలించిన పోలీసులు నిందితుడి కోసం గాలింపు చేపట్టారు. తక్కువ సమయంలోనే పట్టుకున్నారు. నిందితుడి ములుగు జిల్లా కోమటిపల్లికి చెందిన శ్రీను అనే వ్యక్తి అని నిర్ధారించారు పోలీసులు. శ్రీనుకు నేర చరిత్ర ఉందని కూడా పోలీసుల విచారణలో తేలింది. బంగారం కోసమే హత్య చేశా అని నిందితుడు శ్రీను ఒప్పుకున్నాడు. వరంగల్లో ఓ రిటైర్డ్ బ్యాంక్ ఉద్యోగి దారుణ హత్యకు గురయ్యారు. దీనికి సంబంధించి పూర్తి వివరాలు మా ప్రతినిధి వేణు అందిస్తారు. వేణు, చెప్పండి, అసలు ఎవరి హత్య చేశారు, ఎందుకు చేశారు? హత్య విషయం లోపల పోలీసులకు ఏ క్లూ లభించలేదు. అయితే గత 2 రోజుల నుంచి హత్య జరగడానికి 2వ తేదీ కంటే ముందు 2 రోజుల ముందు నుంచి తాను ఎవరిని కలిసాడనే దానిపై విచారణ చేసిన పోలీసులు ఓ వ్యక్తితో ఫోన్ లో మాట్లాడితే గుర్తించి అనుమానం వ్యక్తం చేసిన పోలీసులు ఆ ఫోన్ నెంబర్ ఆధారంగా కూడా విచారణ ప్రారంభించారు. దీంతో శ్రీను అనేటువంటి వ్యక్తి మంగపేట మండలం ములుగు జిల్లాకు సంబంధించిన వరంగల్లో ఓ రిటైర్డ్ బ్యాంక్ ఉద్యోగిపై దారుణ హత్య జరిగింది. రంగంలోకి దిగిన పోలీసులు కేసును చాకచక్యంగా ఛేదించారు. రిటైర్డ్ ఉద్యోగిని దారుణంగా చంపింది ఓ యూట్యూబర్ అని నిర్ధారించారు. విచారణ సందర్భంగా అనేక ఆసక్తికర విషయాలు వెల్లడించారు పోలీసులు. అప్పు ఇవ్వలేదన్న కోపంతో బ్యాంక్ ఉద్యోగిపై కక్ష పెంచుకున్న యూట్యూబర్ పక్కా ప్రణాళిక ప్రకారం రాజ్మోహన్ అనే వ్యక్తిని హతమార్చాడు. వేణు, గత కొద్ది రోజుల క్రితం నుంచి కూడా బ్యాంకు రిటైర్డ్ మేనేజర్ దగ్గర 5 లక్షల రూపాయలు కావాలంటూ శ్రీనివాస్ అనే వ్యక్తి తరచూ తనను ఇబ్బంది చేసినట్టుగా తెలుస్తుంది. ఈ క్రమంలోనే 2వ తేదీ అర్ధరాత్రి వరకు తనకు మద్యం తాగించి ఓ కర్రతో తన తలపై బాధి చంపాడు. ఆ తర్వాత తన ఒంటిపై ఉన్నటువంటి దాదాపు 22 తులాల పైగా బంగారాన్ని, ఆ బంగారు ఆభరణాలు, ఉంగరాలు, చైన్స్ అన్ని కూడా దోపిడీ చేసి అనుమానం రాకుండా ఆ యొక్క శవాన్ని తన కారులోనే వేసి తనపై కత్తిపోట్లు, అదేవిధంగా మెడకు ఒక గుడ్డను చుట్టి కూడా ఆగంతకులు ఈ ఘటనకు పాల్పడ్డారు. దోపిడీ దొంగలు చేసినటువంటి సృష్టించే క్రమం లోపల ఆ యొక్క కారును కూడా రంగంపేటలో వదిలిపెట్టి వెళ్ళిపోయాడు. అయితే ఆ ఘటనా స్థలంలో ఎటువంటి క్లూ లభించకపోవడంతో పూర్తిగా పోలీసులు దాదాపు 22 మందిని విచారించారు. సో ఈ నేపథ్యంలోనే శ్రీనివాస్ అనే వ్యక్తి కొద్ది రోజుల నుంచి కూడా బ్యాంకు మేనేజర్ తోని సాన్నిహిత్యం ఉండడం, తనతో డబ్బుల కోసం మాట్లాడడం, ఆ ఫోన్ కాల్స్ అన్ని కూడా వెరిఫై చేసుకున్న తర్వాత శ్రీనివాస్ పై అనుమానం వచ్చి తనను విచారించగా అన్ని విషయాలు బయటపడ్డాయి. అయితే ఈ శ్రీనివాస్ గత 15 సంవత్సరాల క్రితమే ములుగు జిల్లా మంగపేట మండలం కోటిపల్లి గ్రామ నివాసి. అక్కడ మాజీగా స్థానిక ప్రజాప్రతినిధిగా పనిచేశారు. ఆ క్రమంలో తాను ఆ సమయంలో కూడా అక్కడ ఓ మర్డర్ కూడా ప్రయత్నించి ఆ కేసులో కూడా జైలుకు వెళ్ళొచ్చాడు. అంటే ఆయనపై ఇదివరకే రౌడీ బ్యాగ్ ఉన్నట్లుగా తేల్చారు. దీంతో తనని అరెస్ట్ చేసి ప్రస్తుతం అయితే పూర్తిస్థాయి విచారణ అయితే ఆ గోల్డ్ ఎక్కడ తీసుకెళ్లాడనే దానిపై కూడా గోల్డ్ అంతా రికవర్ చేసి ప్రధానంగా ఈ రోజు లేదా రేపు పోలీసులు మీడియా ముందు ఆ నిందితుడిని ప్రవేశపెట్టే అవకాశం అయితే కనిపిస్తోంది. మొత్తంగా టౌన్ లోపలనే ఆ కార్ లోపల శవాన్ని పెట్టిపోవడం, పోలీసులు ఈ యొక్క కేసును సవాల్గా తీసుకోవడం, ఎటువంటి సాక్ష్యాలు, ప్రాథమిక ఆధారాలు లభించకపోయినా కూడా పూర్తిగా వరంగల్ సిసిఎస్ పోలీసులు దీనిపై కీలకంగా దృష్టి సారించి దాదాపు వారం రోజుల్లోనే ఈ కేసును చేయించడం కూడా ప్రధానంగా పోలీసులపై అయితే ప్రశంసలు అయితే కురుస్తున్నాయి. మొత్తానికి క్రైమ్ సెంటర్ గా వరంగల్ మారిందనేటువంటి నేపథ్యం లోపల ఇట్లాంటి ఘటనలు జరగకుండా జాగ్రత్తలు తీసుకుందామంటూ కూడా పోలీసులు చెప్తున్నారు. మొత్తానికి ఈ యొక్క బ్యాంకు మాజీ ఉద్యోగి హత్య ఘటన వేయడంతో కూడా ప్రధానంగా పోలీసులకైతే ప్రశంసలు అందుతున్నాయి. ప్రసన్న. రైట్ వేణు, థ్యాంక్ యూ.